కోడి పిల్లలు పెంచేటువంటి రైతులకి ఈ కండిషన్ ఎప్పుడొకప్పుడు ఎదురయ్యే ఉంటుందండి. అంత కామన్గా వస్తుంది డిసీజ్. ఈ డిసీజ్లో బాడీకి బ్రెయిన్కి కోఆర్డినేషన్ మిస్ అయిపోయి కోడి పిల్లలు తూగుతూ తూలుతూ పడుతూ లెగుస్తూ బాడీని కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడతాయి. ఇది 1 వీక్ ఏజ్ నుంచి 3 months ఏజ్ వరకు ఉన్న చిక్స్లో మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువగా వచ్చేటువంటి డిసీజుల్లో ఇదొకటి. దీన్ని నేను ట్రీట్ చేయడానికి యూజ్ చేసినటువంటి మెడిసిన్స్ మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తాను. నియోడాక్స్ ఫోర్ట్ ఇది ఒక మంచి యాంటీబయోటిక్. ఇది లీటర్ వాటర్కి 3 grams చొప్పున కలిపి ఇన్ఫెక్ట్ అయిన బ్యాచ్లో ఉన్న అన్ని పిల్లలకి పొద్దున పూట పెట్టాలి. 5 hours తర్వాత ఆ వాటర్ ఒలగబోసి మళ్ళీ ఫ్రెష్గా కలిపేసి పెట్టాలి. ఇది వరుసగా 5 రోజులు, రోజుకు 2 సార్లు చొప్పున పెట్టాలి. దానితో పాటు మల్టీవిటమిన్ సిరప్స్ లైక్ జింకోవిట్ కానీ, పాలీబయన్, ఇంటావిటా NH, మల్టీస్టార్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని 1 month లోపల ఉన్నటువంటి చిక్స్కి 1/2 ml, 1 to 3 months ఉన్నటువంటి చిక్స్కి 1 ml మార్నింగ్ టైం ఇవ్వాలి. దాంతోపాటు 5 days మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే ది బెస్ట్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేయాలి.